Hi students, today we are going to discuss RRB NTPC test explanation and question number 71 to 100. So this is first question and so first question epudu kuda manaki as usual endante word analogy based question andi. Air is to board annadu. Air is to board aithe same relation endante water is to annadu. Water is to so fish. సో బోర్డ్ అనేది మనకి ఏంటంటే ఎయిర్లో ఎగురుతూ ఉంటే బట్ వాటర్ ఏంటంటే సో లివ్ ఇన్ ఫిష్ అనమాట. సో కాబట్టి వాటర్లో మనకి ఏంటంటే ఫిష్ ఉంటుంది యాక్చువల్గా, దెన్ ఎయిర్లో బోర్డ్ ఉంటుంది. దట్ ఈస్ వై ఎయిర్ ఈస్ టు బోర్డ్, దెన్ వాటర్ ఈస్ టు సో ఫిష్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. Next question 72. So this is letter analogy based question. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ 3 and 4 ఎస్టాబ్లిష్ చేయాలా. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ టోటల్ మనకి 1 and 2 మధ్య +1 ఆపరేట్ చేశాడు. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఐ జే అంటే మన ఆన్సర్ జేతో స్టార్ట్ అవ్వాలి. ఒక్కసారి గమనించండి, I+1 అంటే జేతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒక్కటే ఉంది, అంటే రిమైనింగ్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏవైతే మనకి ఏంటంటే లాజిక్స్ ఎస్టాబ్లిష్ అవుతాయో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలండి, ఓకేనా. సో 12:20 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ ఏంటంటే 12 మీన్స్ ఏంటంటే 3² + 3, 20 మీన్స్ 4² + 4, 30 మీన్స్ 5² + 5. ఇక్కడ 3, 4 కాబట్టి ఇంటర్వెల్ 1 కాబట్టి మనం కూడా ఇంటర్వెల్ 1 మెయింటైన్ చేస్తే దెన్ 6 రావాలా. 6² + 6 ఈజ్ ఈక్వల్ టు సో 36 + 6 42. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అంటే ఫార్మేషన్ ఏ ఫార్మేషన్ అంటే ఆల్ ఆర్ n² + n అనే ఫార్మేషన్లో నెంబర్స్ అన్ని నడుస్తున్నాయి. సో దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పదాలైనా ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. న్యూరాలజిస్టు, డెంటిస్టు, ఆర్కిటెక్టు, నెక్స్ట్ ఏంటంటే సో డెంటిస్ట్, దెన్ ఏంటంటే పీడియాట్రిషియన్ అన్నాడు యాక్చువల్గా, ఓకేనండి. చూడండి ఏమన్నాడంటే సో న్యూరాలజిస్ట్, డెంటిస్ట్, ఆర్కిటెక్ట్, పీడియాట్రిషియన్. సో న్యూరాలజిస్ట్ అయినా డెంటిస్ట్ అయినా సో పీడియాట్రిషియన్ ఆల్ ఆర్ డాక్టర్స్, బట్ వేర్ యాజ్ ఆర్కిటెక్ట్ ఈస్ ద డిఫరెంట్. సో దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 75. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఇచ్చిన సో 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ అందులో ఏ 3 అయినా కానీ ఒక కామన్ గ్రూప్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతూ ఉంటాయి, ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో కేపీ బోత్ ఆర్ ఆపోజిట్ పైర్స్, ఎంఎన్ బోత్ ఆర్ ఆపోజిట్ పైర్స్ ఆల్ఫాబెట్స్లో, దెన్ జీటీ బోత్ ఆర్ ఆపోజిట్ పైర్స్, బట్ వేర్ యాజ్ హెచ్ ఆర్ ఈజ్ నాట్ ఆపోజిట్ పైర్. హెచ్ ఉంటే దాని ఆపోజిట్ లెటర్ ఎస్ ఉండాలా, ఆర్ ఉంటే దాని ఆపోజిట్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఉండాలా. దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 పేర్ ఆఫ్ నెంబర్స్లో సో ఏ 3 అయినా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అదే మన ఆన్సర్ అనమాట. ఆల్ ఆర్ 10 మల్టిపుల్స్, బట్ వేర్ యాజ్ ఫస్ట్ గ్రూప్ ఈజ్ నాట్ 10 మల్టిపుల్. సో దట్ ఈస్ వై సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. లేదనుకుంటే డిఫరెన్స్ 10, బట్ డిఫరెన్స్ వేర్ యాజ్ మనకి ఏంటంటే 12. దట్ ఈస్ ద సో ఆ లాజిక్ ప్రకారం చేసిన ఫస్ట్ వన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ. సో ఓకే, ఎస్వై ఫస్ట్ 2 లెటర్స్ ఉండే ఎస్యు అన్నాడు, ఓకేనా. ఎస్యు అంటే యూ ముందు రావాలా, వై ముందు రావాలంటే యూనే ముందు రావాలా. అంటే దట్ మీన్స్ ఫస్ట్ మనకి 5 రావాలా. 5గా ఉన్న ఆన్సర్ 2లో ఉంది, 3లో ఉంది. 1 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. ఇప్పుడు చెక్ చేద్దాం, 4ఆ 3నా 4ఆ చెక్ చేద్దాం. ఒకసారి చూద్దాం, ఈ 2 చెక్ చేద్దాం. ఎస్వైఎన్ అసలు చూడండి, ఎస్వైఎన్ఏ ఏ ముందు రావాలా, సి ముందు రావాలంటే ఏనే ముందు రావాలి. అంటే దట్ మీన్స్ 5 తర్వాత 4 రావాలా. సో ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. వీలైనంత వరకు క్వశ్చన్ ఎప్పుడు కూడా ఏంటంటే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద డిపెండ్ అవ్వండి, ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అన్నెసరీగా మనం క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయాల్సిన సో నీడ్ కూడా ఉండదండి, ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్కి మధ్య ఉన్న డిఫరెన్సే మన ప్రామినెంట్ రోల్. దట్ టు ఫస్ట్ లెటర్, సెకండ్, థర్డ్, ఓకేనా. సో డబ్ల్యూ చూడండి, ఫస్ట్ డబ్ల్యూ డాష్ ఐ బి అన్నాడు. అట్నుంచైనా ఇట్నుంచైనా చెక్ చేసుకోవచ్చు. ఇది 2,
ఇది 9, ఇక్కడ డాష్ ఇచ్చాడు, ఇక్కడ 23. అంటే ఇక్కడ 23 అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏం రావాలా, 9, 2 అంటే డిఫరెన్స్ 7 కాబట్టి మనం కూడా 7 కనెక్ట్ చేస్తే 27 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 23 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 16. 16 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 9 మ్యాచ్ అయిందా? ఎస్ మ్యాచ్ అయింది. 16 కరెస్పాండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి పి. అంటే మన ఆన్సర్ కన్ఫామ్గా పీతో స్టార్ట్ అవ్వాలి. పీతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్, అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలా ఎప్పుడైనా కానీ రెస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చెక్ చేసిన నీడ్ ఉండదండి. ఏదైనా కానీ క్వశ్చన్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేసి సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. అంటే ఎక్కువగా మనకి ఏంటంటే ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో రావాలా. సో చూడండి, అంటే ఒక నిమిషం, 6, 8, 17, దెన్ 19, 28, 30. ప్రాబ్లమ్ సిరీస్ కంటిన్యూటీ సిరీసా ఆల్టర్నేటివ్ సిరీస్ అని చెక్ చేస్తే సిరీస్ చూడండి, 6 + 11 ఈజ్ ఈక్వల్ 17, 17 + 11 ఈజ్ ఈక్వల్ 28. ఇటు కూడా చూడండి, 8 + 11 ఈజ్ ఈక్వల్ టు మనకు 19, 19 + 11 ఈజ్ ఈక్వల్ టు 30. ఈ లాజిక్ ప్రకారం మనం ఆల్టర్నేటివ్గా 28 + 11 ఈజ్ ఈక్వల్ 39. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ వై సో ఆల్టర్నేటివ్ సిరీస్ అండి. సో ఓకే, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ బీస్ బ్రదర్. చూడండి, దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ అండి. బ్లడ్ రిలేషన్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్, ఓకేనండి. ఓకే, ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఓకే, సి ఈజ్ ఏస్ మదర్. ఏస్ మదర్. డి ఈజ్ సీస్ ఫాదర్. డి ఈజ్ సీస్ ఫాదర్. ఓకే, సీస్ ఫాదర్. ఎఫ్ ఈజ్ ఏ సన్. ఎఫ్ ఈజ్ సో మనకు ఏంటంటే ఏ సన్, ఓకేనండి. ఎఫ్ ఈజ్ ఏ సన్. తర్వాత ఏమంటున్నా అంటే ఎఫ్ ఈజ్ ఏ సన్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్స్ చైల్డ్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్స్ చైల్డ్ అంటే ఇదిగోండి, ఎఫ్ చైల్డ్ అంటే ఇదిగోండి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్స్ చైల్డ్. ఏ అనే పర్సన్ ఎఫ్ యొక్క చైల్డ్కి ఏమవుతా అంటే గ్రాండ్ ఫాదర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ చూడండి, అవర్ ఆన్సర్ ఈజ్ గ్రాండ్ ఫాదర్. అవర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 81. సో దిస్ ఈజ్ చిన్న అరేంజ్మెంట్ ఇచ్చాడండి, చిన్న అరేంజ్మెంట్, సీటింగ్ అరేంజ్మెంట్. చూడండి, జీ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఈ. జీ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఈ అంటే ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. 2 రకాల పాసిబిలిటీస్, ఓకేనా, 2 రకాల పాసిబిలిటీస్. తర్వాత ఎఫ్ అండ్ ఏ హ్యావ్ ఓన్లీ 1 బాయ్ బిట్వీన్ దెమ్. ఎఫ్ అండ్ ఏ హ్యావ్ ఓన్లీ 1 బాయ్ బిట్వీన్ దెమ్. ఎఫ్కి ఏకి మధ్యలో ఒకరంట, అంటే ఖచ్చితంగా ఇలా రావాలా, ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇలా రావాలా, ఇలా రావాలా, అలా ఉంచండి. ఈ అండ్ సి హ్యావ్ 2 బాయ్స్ బిట్వీన్ దెమ్. ఈ అండ్ సి హ్యావ్ 2 బాయ్స్ బిట్వీన్ దెమ్. అంటే దట్ మీన్స్ ఇటు వస్తారా అటు వస్తారంటే సపోజ్ ఇటు చూసుకుందాం, చూద్దాం ఒక నిమిషం. ఈ అండ్ సి 2 బాయ్స్, ఇక్కడ కూడా ఈ అండ్ సి 2 బాయ్స్ అంటే అటైన ఛాన్స్ ఇటైన ఛాన్స్ ప్రస్తుతానికి ఇద్దాము. ఒకవేళ ఫెయిల్ అయితే అటు కూడా వెళ్ళిపోదాం, ఓకే. తర్వాత డి ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. డి ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ కుదరదుగా, ఈ పాసిబిలిటీ ఫెయిల్ కదా. కాబట్టి డి ఈజ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. సి అండ్ బి హ్యావ్ 3 బాయ్స్ బిట్వీన్ దెమ్. సి అండ్ బి హ్యావ్ 3 బాయ్స్ బిట్వీన్ దెమ్. అటు తీసుకుంటే మనకి ఆల్రెడీ 7 అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 వచ్చారు కాబట్టి అటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి సి అండ్ బి హ్యావ్ 3 బాయ్స్ బిట్వీన్ దెమ్, ఓకేనండి. సో ఇప్పుడు మనకు అరేంజ్మెంట్ ఏంటంటే బిఈజిఏ సిఎఫ్డి, ఓకేనా. అడిగిన క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, అడిగిన క్వశ్చన్. సో హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ నుంచి మనకి ఏంటంటే సెకండ్ పర్సన్ ఎవరు అన్నాడు. ఎస్, ఇదిగోండి లెఫ్ట్ నుంచి సెకండ్ పర్సన్, ఈ అవర్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 82. ఓకే, 82 క్వశ్చన్ చూడండి. 82 క్వశ్చన్ ఏమంటున్నా అంటే మనకి ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్. మెజర్మెంట్ అనే వర్డ్ ఇచ్చాడు, అందులోంచి ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు. టీమ్స్ ఫాలో అవుతుంది, మాస్టర్ ఫాలో అవుతుంది, సుమిట్ మాత్రం మనకేంటంటే ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే అందులో ఉన్న ఐ అనే లెటరు బేస్ వర్డ్ అయిన మెజర్మెంట్ లేదు కాబట్టి. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఏం చేస్తున్నాడో చెప్తాను చూడండి. కోడింగ్ డీకోడింగ్, ఓకేనా? ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్ ఎగ్జాంపుల్స్, చూడండి ఎగ్జాంపుల్స్, ఇలా ఇచ్చాడు. అలా ఇచ్చిన కోడ్ని ఎలా డీకోడ్ చేస్తున్నా అంటే, సో సపోజ్ చూడండి ఎలా డీకోడ్ చేస్తున్నా అంటే EMAXSEPL ఏం చేస్తున్నా అంటే డిజార్డర్లో రీప్లేస్ చేస్తున్నాడు. డిజార్డర్ రీప్లేస్, దీన్ని ఏమంటారంటే డిజార్డర్లో రీప్లేస్ అంటారు. అంటే 1 2 3 4 5 6 7 8 అది ఎలా మారుస్తున్నా అంటే ఒకసారి గమనించండి. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడికి వచ్చే ఈ 7 1 అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వర్డ్లో మనం డిసైడ్ అయిపోద్ది. అంటే ఏం చేస్తున్నా అంటే 7 ఇక్కడ ఈ చేస్తున్నాడు. అంటే ఇది 1 కాదు యాక్చువల్గా 7. M corresponding 4, A corresponding 3, X corresponding 2, S corresponding is equal to, S corresponding is equal to 8, then E corresponding 1, then P corresponding 5, then L corresponding is equal to 6. అంటే బేసికల్గా 1 2 3 4 5 6 7 8 పొజిషన్లో ఉన్న వాటిని ఏ విధంగా రీప్లేస్ చేస్తున్నా అంటే 7 1 3 2 8 1 5 6గా మార్చున్నాడు. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఎట్లా మారుస్తున్నా అంటే 7 4 3 2 8 1 5 6గా సో మార్చేస్తున్నాడు అనమాట. అంటే అన్ని లెటర్స్ మనకి డిజార్డర్లో ఉంది కాబట్టి ఆ విధంగా మనకి 7 4 3 2 8 1 5 6 మారుస్తున్నాడు. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి, ఎస్టాబ్లిష్ చేస్తే సో BUOYANCY దీన్ని ఇప్పుడు మనం బేసికల్గా ఏంటంటే 1 2 3 4 5 6 7 8 ఇందాక జాగ్రత్త మనకి ఏంటంటే అంతే, ఇందాక మనకు 1లో 7లో సేమ్ లెటర్ కాబట్టి ఏ లెటర్ ఎక్కడ కింద మీకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. జాగ్రత్త, ఇక్కడ 7 వస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని ఎలా మార్చాలంటే మనం చూడండి 7 4 3 2 8 1 5 6గా మనం డిజార్డర్లో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు చూడండి ఒకసారి. కాబట్టి 7 అంటే సో C, 4 అంటే Y, దెన్ 3 అంటే O, 2 అంటే U, 8 అంటే Y, 1 అంటే B, 5 అంటే A, 6 అంటే N. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే మనకి ఈ ఆన్సర్ మనకి ఎక్కడ ఉంది ఆప్షన్లో, ఒకసారి 4th ఆప్షన్లో ఉంది. చూడండి 4th ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్లో CYOU, ఇదిగోండి CYOU YBAN. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ 84. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో అకార్డింగ్ టు లెటర్ వైజ్ మనం సింబల్ సబ్స్టిట్యూట్ చేసి బాడ్మాస్ అప్లై చేయాలి. ఓకే, సో 28B అన్నాడు. సో B denotes డివిజన్, 7 అండ్ P denotes మల్టిప్లై, T denotes సబ్ట్రాక్షన్, దెన్ M denotes అడిషన్. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే సో చూడండి ఈ మొత్తం సింప్లిఫై చేస్తే 7 4 28, 4 8 32, 32 మైనస్ 6 ప్లస్ 4 అంటే దట్ మీన్స్ ఈ రెండు మనం యాడ్ చేస్తే 36 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు సో 30. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు బాడ్మాస్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మనకి ఏంటంటే 85 ఏం చేస్తున్నట్టే దిస్ ఈజ్ ఏంటంటే మనకి ఏంటంటే నెంబర్ పజిల్ అండి. యాక్చువల్గా నెంబర్ పజిల్ జస్ట్ ఒక డిజార్డర్లో మనకు అరేంజ్ చేస్తున్నాడు. 7 5 6 కాస్త 5 7 6 అంటే ఫస్ట్ సెకండ్ నెంబరు, తర్వాత ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబరు. ఫస్ట్ మనం సెకండ్ నెంబర్ రాయాలా, తర్వాత ఫస్ట్ నెంబర్ రాయాలా, తర్వాత దాని లాస్ట్ నెంబర్ రాయాలా. 285 అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ సో దిస్ ఈజ్ బాక్స్ టైప్ పజిల్. ఎప్పుడైనా కానీ రిలేషన్ రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషనా అనేది మనం అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం ఫాలో కావాలి. బట్ ఈ క్వశ్చన్లో కాలం వైజ్ రిలేషనే ఉంది. చూడండి సో 3 2 6 ఈజ్ ఈక్వల్ టు 36 ఎలా ఇచ్చాయంటే 3 into 2 6, 6 into ఈజ్ ఈక్వల్ 6 36 మొత్తము ప్రొడక్ట్ చేశాడు 36. సో 4 into 5 20, 20 into 7 is 140. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే 9 2 క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 18 అంటే ఈ రెండు మల్టిపుల్ చేయాలా, ఇక్కడ నెంబర్ కూడా మల్టిపుల్ చేయాలి, ఇక్కడ 1 ఉండాలా. 9 into 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 18. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆ మిస్ అయిన ప్లేస్లో మనం 1 ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. ఓకే చూడండి డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఏమంటున్నా అంటే పవన్ వెంట్ టు 10 kilometers నార్త్, 10 kilometers నార్త్ అంటే ఇదిగోండి 10 kilometers north. Then he turned west and covered 10 kilometers.
10 kilometers. Then he turned south and covered 5 kilometers. 5 kilometers. Finally turned to east and covered 10 kilometers. అడిగిన క్వశ్చన్ ఏమన్నా అంటే మనకి విచ్ డైరెక్షన్ ఈసీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అన్నాడు. ఎస్, నార్త్లో ఉన్నాడు. అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. మెనీ బుక్స్ ఆర్ రాక్స్ అన్నాడు. మెనీ అంటే సమ్ అని, మెనీ అన్నా మోర్ అన్నా, సో మనకేంటంటే ఎట్మోస్ట్ అన్నా ఎట్లీస్ట్ అన్నా ఏ ఫ్యూ అన్నా ఇవన్నీ సమ్ అని వస్తాయండి. ఓకేనా. సమ్ బుక్స్ ఆర్ రాక్స్, ఆల్ రాక్స్ ఆర్ క్లిఫ్స్. ఓకేనా. సో బోత్ ఆర్ ఏంటంటే మనకి ఇంటర్సెక్టింగ్, మూడు కూడా ఈ ఏరియాలో కామన్గా ఉంటాయి. కాబట్టి మన ఆన్సర్ సమ్తో చెప్పొచ్చు. ఈ మూడింటి మధ్య మనము ఇలా సమ్తో చెప్పొచ్చు యాక్చువల్గా. ఓకేనండి. ఆన్సర్ ఏమన్నాడు? సమ్ బుక్స్ ఆర్ క్లిఫ్స్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. దెన్ సెకండ్ కంక్లూజన్ ఫాలో కాదు. వై? బికాస్ వితౌట్ ఎనీ నెగటివ్ స్టేట్మెంట్స్ దెర్ ఇస్ నో నెగటివ్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. ఓకేనండి. దట్ ఈస్ వై ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలో. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈజ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ అండి. ఇచ్చిన మూడు పదాల మధ్య కరస్పాండింగ్ రిలేషన్ మనం అబ్జర్వ్ చేసి సూటబుల్ వెన్ డయాగ్రామ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్గా. లాంగ్వేజెస్ ఫ్రెంచ్, జర్మన్ అన్నాడు. బేసికల్గా ఫ్రెంచ్ డిఫరెంట్, జర్మన్ డిఫరెంట్, బట్ బోత్ ఆర్ ఏంటంటే టూ డిఫరెంట్ లాంగ్వేజ్ బట్ సేమ్ క్లాస్. దిస్ ఈస్ ద లాంగ్వేజెస్ ఫ్యామిలీ. ఓకేనా. టూ డిఫరెంట్ ఐటమ్స్ బిలాంగ్స్ టు సేమ్ క్లాస్, లాంగ్వేజ్ ఫ్యామిలీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ ద సూటబుల్ వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అండి. పేపర్ ఫోల్డింగ్ చూడండి. ఓకే, పేపర్ ఫస్ట్ మనకి ఏంటంటే హాఫ్ కట్ చేశాడు. హాఫ్ కట్ చేసి హాఫ్ని మనం సర్కిల్ని ఇలా ఫోల్డ్ చేయమన్నాడు. తర్వాత ఇలా ఫోల్డ్ చేయమన్నాడు 1/4 పార్ట్లో మనకు అలా ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు రిమైనింగ్ 3/4 మనం ఓపెన్ చేస్తే సెంటర్లో మనకు స్క్వేర్ రావాలా. ఇక్కడ మనకి ఏంటంటే ఇలా డైమండ్ షేపులు ఈ వైపు, దెన్ ఈ వైపు రావాలి యాక్చువల్గా. అలా ఉన్న ఆన్సర్ మనకి ఎస్, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ ఎస్. అలా మనం ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే 3/4 డయాగ్రామ్ స్టడీ చేస్తే 1/4కి వచ్చేలాగా మనకి ఏంటంటే ఆ విధంగా ఉంది కాబట్టి 3/4 ఓపెన్ చేస్తే ఇలా రావాలా. ఎస్, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. సింపుల్ లాజిక్ అండి, జస్ట్ కామన్ సెన్స్ లాజిక్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. సో దిస్ ఈజ్ మిర్రర్ ఇమేజ్. సో ఇన్వర్స్ రివర్స్ ఏమన్నాడు? ఇన్వర్స్ రివర్స్ ఒకసారి చూడండి. ఇన్వర్స్ రివర్స్ ఉన్నదాన్ని ఇట్లా మనం ఇన్వర్స్ రివర్స్ చేయాలి. ఇన్వర్స్ రివర్స్ చేయాలంటే బ్లాక్ స్క్వేర్కి వస్తే కిందకి రావాలి యాక్చువల్గా. కిందకి రావాలా. ఈ ఆరోమాస్ ఇట్లా ఈ కర్వ్స్ పైకి వెళ్ళాలా. ఈ కర్వ్స్ కిందకి రావాలి యాక్చువల్గా. ఇక్కడ ఉన్న స్క్వేర్ పైకి పోవాలా. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 92. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకేనండి. నెంబర్ అనాలజీ చెక్ చేద్దాం ఒక్క నిమిషం. సెలెక్ట్ ద నెంబర్ పెయిర్ ఇన్ విచ్ ద టూ నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద టూ నెంబర్స్ ఆఫ్ ది పెయిర్ గివెన్ బిలో. ఈ రెండింటి మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో అటువంటి లాజిక్తో ఉన్న ఆన్సర్ ఆప్షన్లు ఎక్కడ పికప్ చేయమన్నాడు. అంటే దాంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే 35:5 అనేది ఈ నెంబర్ చేత డివిజిబుల్ అవుతుంది. 5 sevens అది ఎంతైనా కానీ ఈ నెంబర్ చేత డివిజిబుల్ అవుతుంది. అలా డివిజిబుల్ నెంబర్ ఇది ఉందా? నో, మన ఆన్సర్ కాదు. ఇది డివిజిబుల్ అవుతుందా? నో, మన ఆన్సర్ కాదు. ఇది డివిజిబుల్ అవుతుందా? నో, నాట్ డివిజిబుల్. ఎస్, ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. 7 9 63. సేమ్ లాజిక్. ఈ నెంబర్ చేత డివిజిబుల్ అవుతుంది, బట్ ఈ నెంబర్ చేత డివిజిబుల్ అవుతుంది. నెంబర్ ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. సేమ్ సిమిలారిటీ. నెక్స్ట్ 93. సో దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏం చేస్తున్నా అంటే ఈ మూడు నెంబర్ల మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ ఆప్షన్లు ఎక్కడ కనుక్కోమంటున్నాడు. అక్కడ లాజిక్ ఏంటంటే 8,28,6 అనేది ఎలా వచ్చిందంటే ఈ రెండు నెంబర్లు మనం యాడ్ చేస్తే 14 into 2 is equal to సో 28. దట్ ఈస్ ద లాజిక్. సేమ్ అటువంటి లాజిక్ ఏమన్నా ఆన్సర్ మనం ఆప్షన్లో కానీ వెళ్తే ఒకసారి చూద్దాము. చూడండి, ఈ రెండు నెంబర్లు కానీ మనం సమ్ చేస్తే 10 into 2 is equal to 20. Same logic. So that is why third option of answer, right. Next question number 94.
అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అన్నాడు. ప్రొబెషను, ప్రమోషను, జాబు, ఇంటర్వ్యూ ఏంటంటే కన్ఫర్మేషన్ అన్నాడు యాక్చువల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే చూడండి, ఫస్ట్ మనకి ఆ ఉన్న 5 వర్డ్స్లో మనకి ఏ వర్డ్ వస్తుందో ఒకసారి గమనించండి, ఒకసారి లాజికల్గా గమనించండి. యాక్చువల్గా ఫస్ట్ మనకి ఏమొస్తుంది, యాక్చువల్గా ఫస్ట్ మనకి ఏంటంటే జాబ్ రావాలంటే ఇంటర్వ్యూ కావాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్. ఓకేనా, 4-3 అలా 4-3గా ఉన్న ఆన్సర్ ఒకసారి మనం గమనిస్తే ఒక ఆప్షన్ ఉంది, మిగతా చెక్ చేద్దాం. 4-3 తర్వాత S1 ప్రొబెషను, జాబ్ తర్వాత మనకు ప్రొబెషను, ఎస్ కన్ఫర్మ్ అయిపోయింది ఆన్సర్. ప్రొబెషన్ తర్వాత మనకి ఏంటంటే సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే సో కన్ఫర్మేషను తర్వాత ప్రమోషను. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ ద లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య మనకేంటంటే ఇక్కడ నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాల్సిందండి. ఓకేనా, సో చూడండి, దట్టు ఇంకోటి కూడా గమనిస్తే 5, 12, 26 to 54. సో నెక్స్ట్ నెంబర్ అప్రాక్సిమేషన్ డబల్ అవుతుంది. అంటే చూడండి 5, 12, 26, 54 అప్రాక్సిమేషన్ మనకి వాల్యూ సో డబల్ అవుతుంది, గమనించలేదు. ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2 సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇంటూ 2 అంటే 108 + 2 = 110. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్లో నార్మల్గా నడుస్తూ ఉంటామో డిఫరెన్స్ని అప్రోచ్ అవ్వండి, కొంచెం ఇర్రెగ్యులర్ పెరిగిందంటే మల్టిపుల్ కనెక్ట్ చేస్తామండి. సో ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఏం చేస్తున్నా అంటే 8కి 15కి 9కి 8కి 15కి 9కి మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ పికప్ చేయమంటున్నాడు. ఏంటంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ మొత్తం సమ్ చేస్తే 15 + 8 + 15 23, 23 + 9 = 32. మొత్తం సమ్ ఈజ్ ఈక్వల్ 32. ఇలా సమ్ చేస్తే మనకి 32 వచ్చిన ఆన్సర్ చూద్దాం. సో చూడండి 5 + 17 22, 22 + 11 = మనకి 33 వస్తుంది, మన ఆన్సర్ కాదు. 4 + 16 20, 20 + 12 = 32. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సేమ్ అక్కడ రిజంబుల్స్ మొత్తం సమ్ చేసి 32, అలాగే 32 వచ్చిన ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. రైట్, 4 + 16 = 20, 20 + 12 = 32. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రాబ్లం అండి యాక్చువల్గా. ఓకేనండి, సో ఇది అర్థమెటిక్ ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్, P is the sister of Q. So this is the blood relation based question. చూడండి, P is the sister of Q. Okay. And mother of R. P is the sister of Q and mother of R. Mother of R. Mother of R. S is the daughter-in-law of W. S is the daughter-in-law of W and wife of Q అంట. S is the daughter-in-law of W and wife of Q. Wife of Q అంట ఫిమేల్, ఈ మేల్. ఎవరికి డాటర్-ఇన్-లా S? సో S is daughter-in-law of W. W డాటర్-ఇన్-లా అంటే డబ్ల్యూ యొక్క సన్ని ఎస్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి డబ్ల్యూకి ఇస్ డాటర్-ఇన్-లా. ఓకే, డబ్ల్యూస్ గ్రాండ్ సన్ M is the nephew of P. ఓకే, డబ్ల్యూస్ గ్రాండ్ సన్ చూడండి, డబ్ల్యూస్ గ్రాండ్ సన్ అంట. డబ్ల్యూ గ్రాండ్ సన్ వచ్చిందంటే ఏమన్నాడు, M అన్నాడు. ఒక్క నిమిషం చూడండి, డబ్ల్యూ యొక్క గ్రాండ్ సన్ నెవ్యూ ఆఫ్ P, P యొక్క నెవ్యూ, ఎందుకంటే వాళ్ళ సిబ్లింగ్ యొక్క సన్ కాబట్టి నెవ్యూ అనమాట. సో గ్రాండ్ సన్ కాబట్టి అలా ఇచ్చేసేయండి N. ఓకేనా, నెవ్యూ ఆఫ్ P అండ్ బ్రదర్ ఆఫ్ V అండ్ బ్రదర్ ఆఫ్ V అండ్ బ్రదర్ ఆఫ్ V. దట్ ఈస్ ద లాజిక్ యాక్చువల్గా. ఓకేనండి, తర్వాత ఏమన్నా అంటే డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ 2 children. డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ 2 children అంటే ఇదిగోండి, డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ 2 children అంటే ఇదిగో వాళ్ళిద్దరు డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ 2 children. హౌ ఈజ్ Q రిలేటెడ్ టు V? Q అనే పర్సన్ Vకి ఏమవుతారంటే దట్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఫాదర్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఫాదర్. దిస్ ఈస్ ద డయాగ్రామ్, పిక్టోరియల్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ 99. సో దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. సో కేరెస్ అఫెక్షన్ అన్నాడు. సేమ్ కేరెస్కి మనకేంటంటే అఫెక్షన్కి ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం పికప్ చేయమన్నాడండి యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే మనకేంటంటే ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎందుకంటే కేర్ అఫెక్షన్ అనేది సినానిమ్ రిలేషన్ అండి. సినానిమ్ రిలేషన్ అంటే ఈ రెండు మధ్య మనకు సినానిమ్ రిలేషన్, సేమ్ రిలేషన్ ఆన్సర్ మనం పికప్ చేస్తే కిక్కు నెక్స్ట్ హోస్టిలిటీ. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇంగ్లీష్ మీద వొకాబులరీ మీద కానీ బేస్ అయితే ఏ సినానిమ్ రిలేషనో ఏ యాంటోనిమ్ రిలేషనో అలా కనెక్ట్ చేస్తూ ఉంటాడండి, సినానిమ్ రిలేషన్. నెక్స్ట్ 100. సో క్లీన్ ఈజ్ కోడెడ్ యాజ్. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, సో రియల్ నెంబర్ ఇచ్చేసాడండి. క్లీన్ చూడండి, CLEAN క్లీన్.
అది మనకి రివర్స్ ఆర్డర్ ఇచ్చాడనమాట. రివర్స్ ఆర్డర్ n కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 14, a కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 1, e కరస్పాండింగ్ 5, l కరస్పాండింగ్ 12, c కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా మనకి ఏంటంటే నెంబరు రివర్స్ చేసి వాటి యొక్క ఒరిజినల్ నెంబర్ ఇచ్చేసాడు, రివర్స్ ఆర్డర్ నెంబర్. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి, సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే సో మనకి ఏమి ఇచ్చాడు యాక్చువల్గా, దెన్ బ్లో అన్నాడు, అది కూడా మనకు రివర్స్ ఆర్డర్ ఇచ్చేసాడు యాక్చువల్గా. దెన్ జోక్ మనకు అనుకోవాలి, ఇదిగోండి జోక్ రివర్స్ ఆర్డర్ ఇచ్చిన ఓట్ రివర్స్ చేసి రివర్స్ నెంబర్ ఏంటంటే రియల్ నెంబర్ ఇవ్వాలి. ఈ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 5, కే కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 11, ఓ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 15, దెన్ జే కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 10. అంటే మన ఆన్సర్ 5, 11, 15 అండ్ 10. 5, 11, 15, 10. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. చూడండి, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. సో దిస్ ఈజ్ ద లాజిక్ అండి. ఓకేనండి. సో క్లియర్. థ్యాంక్ యూ.